5 ఏళ్ల సమయం, ఇద్దరు దర్శకుల విజన్, వందలాది టెక్నీషియన్స్ కష్టం, వేలాది కార్మికుల శ్రమతో తెరకెక్కిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్లోకి రానివచ్చాడు. గతంలో వస్తామని ఊరించి రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్న పవన్ ఈ రోజు థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఇక సినిమా కథ విషయానికొద్దాం. ఇది 17వ శతాబ్దానికి చెందిన కథ. కృష్ణానదిలో కొట్టుకువచ్చిన ఓ పసిబిడ్డను గూడెం ప్రజలు రక్షించి శివాలయంలో పూజారికి ఇస్తారు. ఆయన ఆ పిల్లాడికి హరిహర వీరమల్లు అనే పేరు పెడతాడు. పెరిగి పెద్దవాడైన వీరమల్లు దొరలను దోచుకుని లేనివారికి సహాయం చేస్తుంటాడు. కృష్ణా తీరంలోని కొల్లూరులో దొరికే వజ్రాలను బ్రిటిషర్స్ తమ దేశానికి తరలిస్తుంటే మచిలీపట్నం ఓడరేవులో వీరమల్లు అడ్డుకుని వారికి బుద్ధి చెబుతాడు. అతని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న దొర అతనితో దోస్తీ కడతాడు. దొర కోరిక మేరకు గోల్కొండ ఖిల్లాకు బయలుదేరిన వీరమల్లు తన ధైర్య సాహసాలతో నవాబును మెప్పిస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని అతడికి అప్పచెప్తాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకెదురైన పరిస్థితులు ఎలాంటివి? ఈ కథలో పంచమి ఎవరు? ఆమెకి వీరమల్లుకు ఉన్న సంబంధమేంటి? శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్లాడు అనేది వీరమల్లు చిత్రకథ. మామూలుగా మరేదైనా జానర్ అయ్యుంటే 5 ఏళ్ల కాలానికి సినిమా అవుట్డేటెడ్ అయిపోయేది. కానీ పీరియాడికల్ ఫిల్మ్ కావడం వల్ల ఆ డ్యామేజ్ నుంచి తప్పించుకోగలిగింది ఈ సినిమా. అలా ఈ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక కథా కథనాల విషయానికొస్తే ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తన్నుకు పోవాల్సిన గద్ద ఛత్రం పట్టగా ఓ కుటుంబం ఒడికి చేరిన చిన్నారిగా హీరో పరిచయం అవ్వడం ఆడియన్స్ ని అలరిస్తుంది. మొదటి భాగంలో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా పోర్టులో ఫైట్, అందులో ఎలివేషన్స్ అభిమానుల్ని కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి. ఆ తరువాత మల్ల యోధులతో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ, కొల్లగొట్టినాదిలో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకి తగ్గట్టుగానే సాగుతుందే అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ టైంలో కుతుబ్ షాహీ కోటలోని సన్నివేశాలు మరింతగా ఎక్సైట్ గా ఉండడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు భారీగానే పెంచేసుకుంటారు ఆడియన్స్. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఆ రేంజ్ లో సీన్స్, స్క్రీన్ ప్లే లేకపోవడంతో డీలా పడిపోతారు ఆడియన్స్. అయితే మళ్లీ సినిమా గాడిన పడేది పవన్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ వల్లే. ముఖ్యంగా అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చివర్లో వచ్చే ఆంధీ నేపథ్యం అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుంది. అయితే సెకండ్ పార్ట్ లోనే యుద్ధం చూడాలంటూ తొలి భాగాన్ని విజువల్స్ తో మాయ చేసి ముగించాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ. అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి, దానికి చూపించే విజువల్స్ ఏంటి అనేది అసలు పొంతనే ఉండదు. సెకండ్ హాఫ్ లో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్స్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ నుంచి మంచి విజువల్స్ అందించలేకపోయారు. ఇక నటీనటుల విషయానికొస్తే నిర్మాత ఏఎం రత్నం ఓ సందర్భంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించారనే చెప్పొచ్చు. తన గడిచిన 4-5 సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియన్స్ చూస్తారు. యాక్షన్ బ్లాక్లలో పవర్ స్టార్ తన మార్క్ ని చూపించి మెస్మరైజ్ చేశారు. కొన్ని చాలా సింపుల్ గా చేసేశారు. కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం, ఇష్టం రెండూ కనిపిస్తాయి. ఇక నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా బాబీ డియోల్, రఘుబాబు, సునీల్, నాజర్, అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు. తమ పాత్రలు మెప్పించారు. ఇక గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్లుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ, భారీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉన్నాయి. ఇక టెక్నీషియన్స్ లో మొదటిగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి కోసమే. సందు దొరికినప్పుడల్లా తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మొమెంటం కొనసాగిస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ మంచి మార్కులే కొట్టేస్తోంది. ఇక దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సెకండ్ హాఫ్ కథనంలో కొంతమేర ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పొచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్లు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బ్యాక్ బోన్ గా నిలుస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సో మూమెంట్స్ డిసప్పాయింట్ చేసే వివిఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుందనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.